విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో ఘనంగా దేదీప్యమానముగా బ్రహ్మబాబా 57వ పుణ్య స్మృతి దివస్ కార్యక్రమం. అక్కయ్యమ్మ గారు ఎక్కడ ఉన్న లాస్ట్ టైం అమెరికాలో ఉండి మనందరికీ ఆ ఫంక్షన్కి స్వీట్స్ పంపించారు. ఇప్పుడు కూడా అక్కయ్యమ్మ గారు ఎక్కడికి వెళ్ళనండి నేను ఉంటానని చెప్పి అన్నారు. ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమం బ్రహ్మకుమారీస్ బ్లెస్సింగ్స్తో అక్కయ్యమ్మ గారు అంతా మన మీడియా మిత్రులతో ఇక్కడ సమావేశమైనటువంటి కారణం ఏంటంటే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ముఖ్య సంస్థాపకుడు శ్రీ దాదా లేఖరాజు గారు అనగా ప్రజాపిత బ్రహ్మ పితాశ్రీ బ్రహ్మ యొక్క బ్రహ్మబాబా గారి యొక్క 57వ పుణ్య స్మృతి దివస్ సందర్భంగా రేపటి జనవరి 18న కానీ ప్రజాపిత బ్రహ్మ ఎవరు ఈ బ్రహ్మకుమారి కుమారులు ఏంటి, వీళ్ళు ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సమాజంలో సమాజ శ్రేయస్సు కోసం ఎలాంటి కర్తవ్యాలు చేస్తున్నారు అన్నది తెలియచేయడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామండి. ఈ కార్యక్రమంలో మనకి శ్రీ గంట్ల శ్రీబాబు గారు నేషనల్ జర్నలిస్ట్ సెక్రటరీగా ఉన్నారు వారు, మరి సింహాచలం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా వారిని సాధారణంగా మేము స్టేజ్ పైకి గౌరవిస్తాం. పత్రి గారిని సభా మండపాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అనేక రకాల ఆత్మ అందరికీ కూడా సేవ చేసి వారిని ఎంతో ప్రేమగా ఈశ్వరుడు వైపుకు చేర్చాలంటున్నారు. అంటే ఈశ్వర విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన లక్ష్యం సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లీడ్స్ టు గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్. స్వయం పరివర్తన అవుతూ విశ్వాన్ని పరివర్తన చేయడమే. ఈ కార్యక్రమంలో మా సోమేశ్వర అక్కయ్య గారు అలాగే రత్నకుమార్ అక్కయ్య గారు వచ్చారు. వారిని కూడా 2 నిమిషాలు చేసి పునః సద్ధర్మ స్థాపనార్థం నేను ధరతిపైకి వస్తానని స్వయం నిరాకారి పరంపిత శ్రీ పరమాత్ముడు ఏదైతే ప్రతినిధి బికే రామేశ్వరి అక్కయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మరి సోమేశ్వరి అక్కయ్య గారు మరి ఇతర అక్కయ్యమ్మలు అలాగే మా సోదరుడు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కొరియోగ్రాఫర్ సీనియర్ పాత్రికేయులు నాగరాజ్ పట్నాయక్ గారు, డింపుల్ టేనా ఇద్దరు కూడా నేషనల్ ఆర్టిస్టులు, వాళ్ళిద్దరికి కూడా అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హేమంత్ కత్రి గారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజాపిత బ్రహ్మకుమారి చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమాలు. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అన్ని పండుగల విశిష్టతలు ప్రజలకు తెలియజేయాలి. అందరూ కూడా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకుంటూనే ముందుకెళ్ళాలి. అందులో భాగంగానే మానసిక ప్రశాంతతకు అవసరమయ్యే మెడిటేషన్ కానీ రాజయోగా కానీ ఇటువంటివన్నీ కూడా ప్రజలకు తెలియజేసి వారితో చేయించి తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సమాజంలో వారు కూడా ఒక సేవాపరులుగా అగ్రగామిగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో మౌంట్ ఆబు కేంద్రంగా వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో కూడా కలిసి వచ్చే అన్ని సంస్థలను కలుపుకుంటూ అందులో జర్నలిస్టులను కూడా ప్రధానంగా ముందు వరుసలో పెడుతూ మరి జర్నలిస్టుల భాగస్వామ్యంతో కలిసి ఆయా కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో కూడా బ్రహ్మకుమారి కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి వారి అన్ని పండుగలు కూడా జర్నలిస్టులతోనే స్టార్టింగ్ రామక్కయ్య గారు ప్రారంభిస్తారు. అలాగే గత మనం 12-13 ఏళ్ళు బట్టి కూడా వాళ్ళతో కలిసి అన్ని కార్యక్రమాలు ఇదే ప్రెస్ క్లబ్లో నిర్వహించుకుంటూ వస్తున్నాం. సంక్రాంతి అయినా, దీపావళి అయినా, ఉగాది అయినా, వినాయక చవితి అయినా, ఏదైనా సరే, రక్షాబంధన వేడుకైనా ఇవన్నీ కూడా అక్కయ్యమ్మ గారు ఖచ్చితంగా ముందు జర్నలిస్టులు చేసిన తర్వాత చేయడం జరుగుతుంది. మరి ఇటీవల 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, మంత్రి లోకేష్ గారిని కలిశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. కలిసిన తర్వాత వారు చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకు తెలియజేయడంతో పాటు అదే వారు కూడా ఒక మంచి మ్యూజియం ఏర్పాటు చేద్దామని ఒక మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. మరి మమ్మల్ని కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు పేరు పేరున మన అమ్మక్కయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఈరోజు మెయిన్ కారణం అది ఆమె చెప్పాలి. అసలు ఈ బ్రహ్మకుమారీస్లో బ్రహ్మబాబా పాత్ర ఏంటి, అసలు బ్రహ్మబాబా ఈ దివస్ కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నాం అనేది కూడా మనం రమక్కయ్య గారి నోటి ద్వారా ఈరోజు జనవరి 18 నాడు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబు రాజస్థాన్లో ఉండే ఈ సంస్థ వారు యావత్ ప్రపంచం కూడా ఈరోజు ఎక్కడెక్కడ బ్రహ్మకుమారి కుమారులు ఉన్నారో వారందరూ కూడా
జనవరి 18 నాడు విశేషంగా ప్రజాపిత బ్రహ్మబాబా యొక్క 57వ సంస్మరణ దివస్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా జనన మరణాలు అనేవి ఉంటాయి, కానీ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటారు. కానీ పురుషులలో పుణ్యపురుషులు వేరని చెప్తారు. అటువంటి కోవలో అగ్రశ్రేణిలో భక్తులలో అగ్రశ్రేణి, జ్ఞానులలో అగ్రశ్రేణి, విశ్వ కళ్యాణంలో అగ్రశ్రేణి అయినటువంటి దాదా లేఖరాజు అనేటువంటి ఒక పూర్వకాలం అంటే 1930 నాటి సంవత్సరం నాటి విషయం. ఒక సుప్రసిద్ధ వజ్రాల వ్యాపారి మన భారతదేశంలో ఉండేవారు. ఆయనకి దాదా లేఖరాజు గారు అనేటువంటి పేరు ఉండేది. వారు మన భారతదేశంలోనే సింధ్ హైదరాబాద్లో వైష్ణవ సంప్రదాయంలో కృపలాని కుటుంబంలో జన్మ తీసుకున్నారు 1896లో. వారు ధార్మికమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి అనేక బాల్యం నుంచి కూడా సద్గుణాలు రాసి ఉండేవారు. అతడు ప్రజాపిత బ్రహ్మగా ఎలా అయ్యాడన్నది తెలుసుకోవాలంటే మీరు ఈశ్వర విశ్వవిద్యాలయానికి రావాల్సిందే. కానీ ఈ జగన్నాటకం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎవరెవరు ఎలాంటి పాత్రలు అభినయించి వెళ్ళిపోతూ ఉంటారో తెలీదు. పురాణ పురుషులు అనేటువంటి శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటి దేవాత్మలు కూడా వాళ్ళ చరిత్రలు మనం వింటూ వచ్చాం. ఈ సందర్భంగా నేను పురస్కరించుకుని ఈ బ్రహ్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలంటే చాలా అద్భుత కథ అది. శ్రీ ప్రజాపిత బ్రహ్మ వాస్తవానికి బ్రహ్మకుమారి కుమారులకే కాదు. Baba, I would like to convey my greetings to Brahmakumari Samaj, this Vishwavidyalaya, Press Trust, the office bearers of Press Association, respectable brothers and sisters on the dais, and all my friends from the media. There are a few thoughts because my journey with Shipyard, with Visakhapatnam, and with Brahm Samaj has been for nearly 20 years now, and we have had a wonderful association. In Shipyard, we came to know that Brahm Samaj, the sisters have been associated with HSL. They have an office in about 25 years in HSL. And they have been affecting the life, they have been transforming the life of residents of the HSL colony. And every year on the occasion of Raksha Bandhan, the sister has been coming to us, wishing us, blessing us, and it is with